జనాల సెంటిమెంట్లను దెబ్బతీసేలా కొన్ని సినిమా టైటిళ్లు కథాంశాలు ఉన్నప్పుడు వివాదాలు చెలరేగడం మామూలే. అయితే ఫలానా సినిమా తీస్తున్న దర్శకుడు తల తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తా అంటూ ప్రకటన చేయడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా సినిమా దర్శకుడు నారాయణ్ సింగ్కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. తమ ఊరి విశ్వాసాల్ని దెబ్బతీసేలా ఈ సినిమా తీస్తున్నారంటూ ఫూల్డోల్ బెహారీదాస్ మహారాజ్ అనే సాధువు ఆరోపణలు చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఈ సినిమా తీస్తున్న దర్శకుడి తల తీసుకొచ్చిన వారికి ₹1,00,00,000 ఇస్తానని కూడా ప్రకటన చేశాడు. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ అనే షూటింగ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని మథురా జిల్లాలోని నంద్గావ్, బర్సానా గ్రామాల్లో జరుగుతుంది. ఈ కథ కూడా ఆ రెండు గ్రామాల సాంప్రదాయాల నేపథ్యంలో సాగుతుందంట. ఒక గ్రామానికి చెందిన అబ్బాయి ఇంకో గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోడు. ఇది దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. అయితే ఈ సినిమాలో మాత్రం దీనికి భిన్నంగా చూపిస్తున్నారని, అది తమ విశ్వాసాల్ని దెబ్బతీసేదని స్థానికులు అంటున్నారు. స్థానిక సాధువులు దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. బెహారీదాస్ కూడా ఈ నేపథ్యంలో ఈ సంచలన ప్రకటన చేశాడు. అయితే తమ సినిమా కథాంశం గురించి వస్తున్న ఆరోపణల్ని దర్శకుడు ఖండించాడు. ఏదైనా ఉంటే సినిమా చూశాక మాట్లాడాలన్నాడు. మోడీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో సెటైరికల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. టాయిలెట్ల వినియోగం మీద సందేశాత్మకంగానే ఉంటూనే వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారంట. అక్షయ్ కుమార్ సరసన భూమి ఫడ్నేకర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని నీరజ్ పాండే నిర్మిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.